కృష్ణా జిల్లా నాగాయలంకలోని జలక్రీడల భవనం పునర్నిర్మాణానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు. ఎంతో మంది క్రీడాకారులను ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా అకాడమీ అడుగులు వేయనున్నదని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ పూర్తి శిక్షణ తరగతులు నిర్వహిస్తే దేశానికి ఎంతో మంది క్రీడాకారులను వెలుగులోకి వస్తారన్నారు. జలక్రీడల భవనం పునర్నిర్మాణంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణ అందిస్తారు. శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ పక్కనే నిర్మించిన జలక్రీడల అకాడమీ భవనం దగ్గర మనం ఉన్నాము. ఏదైతే 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పట్లో శాసనసభ్యులుగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన ఉపసభాపతి కూడా సేవలు అందించారు. ఆయన క్రీడల పట్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారుల్లో ఉన్నటువంటి ఆసక్తిని గమనించి జలక్రీడల అకాడమీ పేరుతో ఇక్కడ ఒక సంస్థను స్థాపించి ఆ అకాడమీ తరపు నుంచి 3.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ బిల్డింగ్ని ప్రారంభించారు. ఈ భవనం గురించి పూర్తి విశేషాలను ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ భవనం ఎప్పుడు ఏర్పాటు చేశారో, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఇప్పుడు ఆకతాయిలకు అడ్డాగా మారిపోయింది, అసలు అది ఎందుకు మారింది? దాని గురించి మీకు తెలిసిన విషయాలు పంచుకోండి మేడం. ఇది నాగాయలంక హెడ్ క్వార్టర్ అండి. సముద్ర నదీ తీర ప్రాంతం రకంగా చెప్పాలంటే కృష్ణానది కూడా ఉంది. ఎప్పుడు కూడా బ్యాక్ వాటర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మత్స్యకార కుటుంబాలు, ఈ దివి ప్రాంతం అంతా నాగాలంక మండలం ఎక్కువ కూడా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా వరకు వేటకెళ్ళి జీవనోపాధిని ఇది చేసుకోగలిగే వ్యక్తులే. దాని మీదట ఏంటంటే బ్యాక్ వాటర్ ఉండేటప్పటికి ఇక్కడ పడవల పోటీలు అవన్నీ ఏర్పాటు చేయటం. 2014లో తెలుగుదేశం ప్రభుత్వంలో మరి కృష్ణా పుష్కరాలు కూడా తర్వాత ఇక్కడ నిర్వహించడం, ఈ పడవల పోటీలు నిర్వహించడం. ఆ తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు ఇక్కడ పుష్కర నిధులు తీసుకొచ్చి మరి పెద్దగా పుష్కర్ ఘాట్ ఏర్పాటు చేయటం. కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ రాష్ట్రంలోనే మరి హారతలు అవన్నీ ఇస్తే కూడా రాష్ట్రంలోనే రెండో ఇదిగా రావటం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏదైనా జలక్రీడల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కలిగి అయినా మరి శాప్ చైర్మన్ కానివ్వండి, పర్యాటక శాఖ చైర్మన్ కానీ వాళ్ళని కూడా ఇక్కడికి అప్పుడు సీఈఓలని వాళ్ళని తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చూపించి ఇది జలక్రీడల ప్రాంతంగా చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు ఒక 2 కోచ్లు కూడా పెట్టి ఏదైతే ఈత నేర్చుకోవడానికి ఆసక్తి ఉంది అనే దాని మీద ఒక సుమారు 50 నుంచి 60 మంది పిల్లలు కూడా ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడం. దాంట్లో భాగంగానే అప్పుడు 3.5 కోట్లు నిధులు ఈ జలక్రీడల భవనానికి తీసుకురావటం బుద్ధప్రసాద్ గారు. అప్పటికి 1.5 కోటి పెట్టి మొత్తం ఫౌండేషన్ వేసారు. ఇంకా చేయవలసిన పనులు కూడా చాలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైందంటే ఈ భవనం అసంపూర్ణంగా ఉండటం వలన దీన్ని క్యాన్సిల్ చేసేసింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఈ జలక్రీడల అకాడమీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మరుగున పడేశారు, ఆకతాయిలకి కేంద్రంగా మారిందని చెప్తున్నారు కదా. అప్పుడు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు దృష్టికి ఏమన్నా తీసుకెళ్లారా మీరు ఈ అకాడమీ గురించి వృద్ధిలోకి తేవాలి, దీన్ని రన్నింగ్లోకి తీసుకురావాలని? ఎందుకు చేయాలి? ఖచ్చితంగా మా మత్స్యకార నాయకులు ఎన్నో అర్జీలు పెట్టారు, ఇక్కడ నిలబడి ధర్నాలు చేశారు. ఇక్కడ ఈ భవనాన్ని వెంటనే దాన్ని పూర్తి చేయాలి అని చెప్పి మా మత్స్యకార సోదరులందరూ కూడా, నాయకులందరూ కూడా చాలా ధర్నాలు చేయటం, అర్జీలు ఇవ్వటం, మరి జిల్లాలో కలెక్టర్ గారికి ఇవ్వటం, చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాళ్ళు ఇది చాలా తృణప్రాయంగా తీసి పక్కన పడేశారు. దాని ఆసక్తి ఈ భవనం పైన చూపించలేదు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాకే మళ్ళీ ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు దానికి 2 కోట్ల నిధులు మంజూరు చేసి దాన్ని పునఃప్రారంభించడం. రీసెంట్గా టెండర్ కూడా అయిపోయింది, పునఃప్రారంభం అవుతుంది కూడా. ఈ జలక్రీడల అకాడమీ పూర్తిగా ఇక్కడ విశ్లేషించినట్లయితే వైసీపీ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది అని స్పష్టంగా చెప్తున్నారు. దాని గురించి మత్స్యకార నాయకులు కూడా మనతో ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పుడు మీ గ్రామానికి చెందినటువంటి మీ మత్స్యకార కుటుంబం, నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి గాయత్రి స్వర్ణ పథకం గెలుచుకుంది. అత్యున్నత స్థానానికి వెళ్ళి స్వర్ణ పథకం గెలుచుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? ముందుగా మరి ఈ రోజున అట్టడుగు వర్గాల నుంచి నాగిడి గాయత్రి మరి నేషనల్లో జలక్రీడల్లో స్వర్ణ పతాకం సాధించడం అంటే చాలా కష్టమైన పని. అందుట్లో నీళ్లలో, రోడ్డు మీద కాదు, నీళ్లలో ప్రాణాలను కూడా లెక్క చేయకోకుండా ప్రాణాన్ని పళంగా పెట్టి ఆ జలక్రీడల్లో ఆ విన్యాసాలు మీకు టీవీల్లో కావాలంటే వస్తుంది, చూసుకోవచ్చు. మరి అలాంటి
సలిక్కడ ఓర్చుకుని మరి అలాంటి క్రీడల్లో ప్రతిభ సంపాదించి మన ఆంధ్ర రాష్ట్రానికి, మన జిల్లాకి, మన నాగాలంకకి టోటల్గా మా అగ్నికుల క్షత్రియ ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరుడి కూడా ఒళ్ళు జలతరిచ్చేటువంటి విన్యాసం చేసి మరి రాష్ట్రంలోనే, కేంద్రంలో కూడా ఈ యొక్క ప్రతిభను కనపరిచేదానికి అవార్డు తెచ్చినందుకు మేము అందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. ఎవరైతే ఈ స్వర్ణ పతాకం గెలుపొందారో నాగిడి గాయత్రి, స్థానికంగా ఉన్నటువంటి నాగిడి గాయత్రి, ఆమె కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ, ఎలా ఉంది? మీకు ఈ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ అకాడమీలో మీరు శిక్షణ పొందిన వాళ్ళల్లో మీరు ఏ సంవత్సరంలో ఉన్నారు? అసలు ఈ అకాడమీ గురించి, మీరు పడ్డ కష్టం వృధా కాలేదు. గోల్డ్ మెడల్, జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీని వెనకాల మీ కృషి, మీ కుటుంబం మీకు ఇచ్చిన ప్రోత్సాహం ఎలా ఉంది? ముందుగా అందరికీ నమస్కారం. నేను 2018లో ఇక్కడ ప్రాక్టీస్ వాటర్ స్పోర్ట్స్ ఉందని నాకు తెలిసింది. కానీ ఇంతకుముందు మా నాన్నతో ఫిషింగ్కి వెళ్ళి నాకు స్విమ్మింగ్ ముందు నుంచి వచ్చు. ఇక్కడ 2018లో సంక్రాంతి సంబరాలను పెట్టి ఇక్కడ బ్యాక్ వాటర్ చూసి ఎమ్మెల్యే అయిన బుద్ధప్రసాద్ సార్, ఇక్కడ ఎండి సార్ని, శివారెడ్డి సార్ని, వాటర్ స్పోర్ట్స్ సెక్రటరీ అయిన శివారెడ్డి సార్ని, ఎండి సార్ని అందరినీ తీసుకొచ్చి వాటర్ చెక్ చేసి మొత్తం ఈ ప్లేస్ని చూసి ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేయొచ్చు అని నిర్ణయించుకున్నారు. ఉన్నంతలో చాలా బెస్ట్ కోచింగ్ ఇచ్చి నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అలా మేము కొంచెం కొంచెం కోచెస్ నేర్పించిన ప్రాక్టీస్ని మేము కంటిన్యూగా చేసుకుని ఇలా ఇంతవరకు వచ్చాము. ఈ అకాడమీలో రీసెంట్గా ఇక్కడ ఎవరినైతే కోచ్లను ఏర్పాటు చేయాలి, ఆ కోచ్లుగా నియమించే వాళ్ళల్లో మీ పేరు గాయత్రినే ఇక్కడ కోచ్గా నియమించే అవకాశం ఉంది అని చెప్పి ఒక శాసనసభ్యుల వారు, ఎవరైతే మీ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారు ఉన్నారో, అనౌన్స్ చేయడం జరిగింది. దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. కానీ నేను ఇంకా ఇండియా లెవెల్లో మెడల్స్ సాధించి, ఇప్పుడు నేను ఏపీ తరపున మెడల్ సాధించాను, ఇంకా ఇండియా లెవెల్లో మెడల్ సాధించి ఒక మెరుగులో ఉండి అదర్ కంట్రీస్లో ప్రాక్టీస్ చేసి మెడల్ సాధిస్తే ఇక్కడ నేను ఇంకా మంచి ప్రాక్టీస్ ఇవ్వగలనని నేను అనుకుంటున్నాను. మరింత మంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకొని రాష్ట్ర, దేశ స్థాయిలో కూడా పేరు ప్రతిష్టలు సంపాదించాలని కోరుకుంటూ కెమెరామెన్ తేజతో ఏవి రమణ, నాగాయలంక, కృష్ణా జిల్లా.